జనవరి 11 నుండి 12 వరకు శ్రీకాకుళం స్థాయి పలాసలో జరగబోయే 41వ రాష్ట్ర స్థాయి టెన్నికాట్ పోటీలలో కర్నూలు జిల్లా క్రీడాకారులు పాల్గొని విజేతలుగా తిరిగి రావాలని రాష్ట్ర డ్రాగన్ బోట్ సంఘం అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి అన్నారు. జిల్లా టెన్నికాట్ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన జిల్లా క్రీడాకారులను ఆయన కర్నూలు రైల్వే స్టేషన్ నుంచి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తితో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని విజేతలుగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయి పోటీలలో జిల్లా క్రీడాకారులు విజేతలుగా నిలిస్తే ప్రత్యేకంగా నగదు నజరానాను అందజేస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యోగా సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ శెట్టి, ప్రైవేట్ స్కూల్ పీఈటీల సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నసుంకన్న, డిఎస్ఏ ఫెన్సింగ్ శిక్షకుడు మహేశ్వరరావు, వాలీబాల్ శిక్షకుడు రవి, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. టెన్నికాట్ పోటీలకు మన చిన్నారులు ఇక్కడ కర్నూలు నుంచి వెళ్ళడం జరుగుతుంది జిల్లా టీము. సో వీళ్ళు ఇక్కడ నుంచి జిల్లా టీం వెళ్తే ఇక్కడ రాష్ట్ర స్థాయి గేమ్స్ లో బాగా రాణించాలా. రాణించిన తర్వాత వీళ్ళు నేషనల్స్ కూడా సెలెక్ట్ అయ్యి జాతీయ స్థాయిలో బాగా రాణించి మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నా. సో ధన్యవాదాలు. ఎందుకంటే వీళ్ళ ప్రమేయం లేకుండా వీళ్ళ ప్రోత్సాహం లేకుండా చిన్నారులు ఇంత దూరం రావడం చాలా కష్టము. సో ఈ విధంగా వీళ్ళని ఎంకరేజ్ చేసిన ఈ కోచ్లకు, వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ అధ్యాపకులకు అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.